ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మార్చి నెలలో సంభవించేటటువంటి 3వ తారీఖున ఫాల్గుణ మాసము శుక్లపక్షము, మరి ఆ రోజున మంగళవారం అవటం, మంగళవారం రోజున పౌర్ణమి అంటే చంద్రుడు మఖానక్షత్రంలో ఉండి మధ్యాహ్నము పూర్వ ఫల్గుని నక్షత్రంలోకి అడుగెట్టినప్పుడు ఆ చంద్రుడు కేతువు ఇరువురు కూడా సింహరాశిలో ఉండి 3 గంటల 20 నిమిషాల నుండి కూడా సాయంత్రం 6 గంటల 49 నిమిషాల వరకు కూడా ఈ చంద్రకేతువుల యొక్క సంయోగం అనేటటువంటిది అంతరిక్షంలో మనకి పాక్షిక కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది మనకి పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ సూర్యాస్తమయం అనేటటువంటిది చంద్రగ్రహణానికి ముఖ్యము. మరి సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు ఉదయించినటువంటి సమయం నుండి రాత్రికాలంలో ఏర్పడేదానికి పరిపూర్ణమైనటువంటి చంద్రగ్రహణంగా అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఇది సూర్యాస్తమయానికి ముందు మధ్యాహ్నమే 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమవుతోంది. కాబట్టి మనకి సాయంత్రం సూర్యాస్తమయం అనేటటువంటిది 6 గంటల 9 నిమిషాలకి అయిపోతోంది. కాబట్టి ఆ ప్రదోష కాలంలో 6 గంటల 9 నిమిషాల నుండి 6 గంటల 48 నిమిషాల మధ్యలో మనకి పట్టు స్నానము, అట్లాగే గ్రహణం అయిపోయిన తర్వాత పాక్షిక గ్రహణం, విడుపు స్నానము అనేటటువంటిది ఆచరించాలి. ఈ సమయంలోనే గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా బయటికి రాకుండా, ఆ సమయంలో చంద్రుణ్ణి వీక్షించకుండా దైవధ్యానంలో గనక ఉండగలిగితే లోపల ఉన్నటువంటి బిడ్డ ప్లస్ వీరి యొక్క ఆరోగ్యము క్షేమప్రదంగా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా ఆ రోజున 10 గంటల లోపలే మూసివేస్తారు. ఎవరైనా సరే భోజనాదులు కానీ అల్పాహారాదులు కానీ మరి ఈ యొక్క గ్రహణానికి 7 గంటల సమయానికి ముందే ముగించడం చాలా విశేషప్రదము. శాస్త్ర ప్రకారము ఉదయం 9-9:30 గంటల లోపలే అందరూ కూడా భోజనాదులు కానీ అల్పాహారాదులు కానీ భుజించటం, ఆ తదుపరి మరలా వారి యొక్క పనులు వారు చేసుకుంటూ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల తర్వాత అవకాశం ఉన్నవాళ్ళు, గృహాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని గణపతి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషము. అట్లాగే కొంతమంది ఉపాసనా పరులు, దీక్షలు అంటే శ్రీ విద్యా ఉపాసకులు కావచ్చు, ఏదో ఒక దైవాన్ని మంత్రాలని కూడా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఆ సమయంలో 6 గంటల 9 నిమిషాల నుంచి ఎవరైనా సరే నదుల్లో కానీ సముద్రంలో కానీ లేకపోతే బావి యొక్క నీటితో కానీ పట్టు స్నానము చేసి చక్కగా కూర్చొని వారి యొక్క దేవతా ఉపాసనని గనక చేసుకున్నట్లయితే చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌర్ణమి లేదు అనుకోకుండా మనకి పౌర్ణమి వస్తోంది. ఎందుకంటే భూమండలం మొత్తం కూడా మరి తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి భూమండలంలో ఉన్నటువంటి అటుపాట్లో కానీ ఇటుపాట్లో కానీ ఎక్కడో అక్కడ గ్రహణం పడుతోంది. కాబట్టి ఆ సమయం అనేటటువంటిది మనకి ఈసారి సూర్యాస్తమయం లోపల వచ్చింది. కాబట్టి మనకి పాక్షిక చంద్రగ్రహణం అయింది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఇంకొకటి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణము సింహరాశిలో ఏర్పడి చంద్రుడు కేతువు, అలాగే సప్తమ రాశి అయినటువంటి కుంభరాశిలో రవి, బుధ మరియు కుజుడు, రాహువు 4 గ్రహాల యొక్క సమ్మేళనంతో ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ఈ యొక్క షడ్గ్రహ కూటమి దోషం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని, చేదు అనుభవాలని కూడా కలుగజేస్తుంది అని మనకి శాస్త్రరీత్యా ఉన్నటువంటి ధర్మానుసార రీత్యా వారు కొన్ని పూజాధికాలు, దాన ధర్మాదులు చేసుకోవటం ద్వారా ఆ యొక్క శారీరక పీడ అంటే గ్రహణం వలన కలిగేటటువంటిది ముఖ్యంగా చంద్రుడి గ్రహణం పడుతోంది. కాబట్టి కేతువు వలన మానసిక పీడ, మానసిక సంక్షోభాలు, చిత్తచాంచల్య బుద్ధి,
అట్లాగే సింహరాశి అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి ఆరోగ్యం మీద కాస్త ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి వీలున్నంత వరకు ఎవరైనా సరే ఆ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం సమయంలో కొంతమంది లలితా పారాయణ, దేవీ ఖడ్గమాల, లలితా త్రిశతి ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. తర్వాత సాయంకాలము 7:30-8 గంటల తర్వాత చక్కగా సంప్రోక్షణ చేసుకొని దేవాలయాలు కావచ్చు, దేవాలయాలు అయితే తీరు కానీ ఇల్లు అవి చక్కగా సంప్రోక్షణ చేసుకొని మళ్ళీ మన యొక్క భోజనానికి సంబంధించినటువంటిది కానీ లేకపోతే అల్పాహారం కానీ భుజించేటటువంటి అవకాశం స్వీకరించవచ్చు. అయితే ఏ రాశుల వారికి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ దోషం తగులుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే సింహరాశి, అట్లాగే కన్యారాశి, ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, అలాగే మేషరాశి పంచమంలోనే చంద్రకేతువులు కాబట్టి, అట్లాగే వృషభ రాశి, కర్కాటక రాశి, ఈ యొక్క రాశుల వారికి సాధ్యమైనంత వరకు దోష ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో మరలా మనకి తులారాశి, కాస్త వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి, మిథున రాశి, ఈ రాశుల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతగా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి వీలున్నంత వరకు ఎవరైనా సరే ఈ యొక్క గ్రహణ దోషాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు మాత్రము, అట్లాగే పూర్వ ఫల్గుని నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, భరణీ నక్షత్రం వారు, సింహరాశి వారు మరుసటి రోజు తప్పకుండా దేవాలయానికి వెళ్ళి ఒక బ్రాహ్మణునికి చక్కగా చంద్రుడికి సంబంధించినటువంటి, అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రతిభ ఉంటుంది, ప్రతిమ. ఆ ప్రతిమని చక్కగా ఆ గ్రహణ సమయంలో అభిషేకిస్తారు. కాబట్టి మంత్రాధికాలతో దానిని నాగపడిగిని కూడా తీసుకొని ఒక బియ్యము, కొంచెం నల్ల నువ్వులు, అట్లాగే మినుములు, ఉళ్ళవలు, ఒక నలుపు వస్త్రము, వీటితో బ్రాహ్మడికి దానం చేసినట్లయితే కనుక ఆ గ్రహణం యొక్క దోషం అనేటటువంటిది తొలగిపోతుంది. కాబట్టి గ్రహణ సమయంలో సాధ్యమైనంతవరకు భయపడకుండా మానసికంగా స్థిరమైనటువంటి బుద్ధితో దైవాన్ని గనక ఎవరైతే ఆరాధిస్తారో, ఈ యొక్క రాశులు ఎవరైతే ఇబ్బందులు పడతారో వారికి ఆ దైవము చక్కగా రక్షణ వలయంలా ఉండి ఈ చంద్రగ్రహణం వలన కలిగేటటువంటి దోషాలన్నీ కూడా హరించిపోయేటటువంటి శక్తిని, మీ యొక్క మానసిక మంత్రబలాన్ని భగవంతుడితో గనక లింకు చేసినట్లయితే, భక్తి అనేటటువంటి ఒక అస్త్రంతో గనక లింకు చేసినట్లయితే చక్కటి ఫలితాలు ముందు కనిపిస్తాయి. లేదులే ఇవన్నీ సర్వసాధారణం అని ఎవరైతే కొట్టివేస్తారో వారికి ఆ గ్రహణం యొక్క ఇబ్బందులైతే తప్పకుండా కలుగుతాయి. ఓం శ్రీమాత్రే నమః.